లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడిగా భావిస్తున్నారట తిరుపతి వాసి కిరణ్ రెడ్డిని. అతను గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటేశాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించినాయట. ఆయన తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఇప్పటికే సిట్ అధికారుల అదుపులో ఉండటం, వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ వ్యాప్తంగా లిక్కర్ సరఫరాలో కిరణ్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారట. ఆయన అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 4 నెలల కిందట అమెరికాకి చేరుకున్నట్టు తాజాగా తెలిసింది. కిరణ్ రెడ్డి గతంలోనే అమెరికాలో సుమారు 10 ఏళ్లు ఉన్నారు. అక్కడ ఫాస్ట్ సప్లైస్, ఫాస్ట్ క్లిక్ పేరుతో స్విగ్గీ తరహాలో ఫుడ్ డెలివరీ వ్యాపారాలు చేశారట. రాయలసీమ వ్యాప్తంగా లిక్కర్ అక్రమ సరఫరాకు సహకరించాలని సజ్జల భార్గవ్ కోరడంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు తెలిసిందట. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి వద్ద కొంతకాలం పనిచేశారని భావిస్తున్నారట. డికార్ట్ లాజిస్టిక్స్ పేరుతో సంస్థను రిజిస్టర్ చేసి దాని ద్వారా మద్యం అక్రమ సరఫరా చేసినట్టు తేలిందట. ఆ సంస్థ రిజిస్ట్రేషన్ సమయంలో తిరుపతి శివజ్యోతి నగర్లోని అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారని గుర్తించారు. వాస్తవానికి అక్కడ డెకార్ట్ లాజిస్టిక్స్ పెట్టి అట్లాంటి కార్యాలయం నడవడం లేదని, సంస్థ బోర్డు కూడా లేదు. ఈ నేపథ్యంలో కిరణ్ రెడ్డిని విచారించడం అవసరమని సిట్ వర్గాలు భావిస్తున్నాయట. మంచి స్టోరీ, మంచి వార్త జ్యోతి రాసింది. మరి ఇక్కడ ఆ, ఒక అపార్ట్మెంట్లో కనీసం కమర్షియల్గా కూడా లేదు, డొమెస్టిక్గా ఉన్నటువంటి దాంట్లో అర్సా అని చెప్పేసి పెట్టి దానికి ఏకంగా 100 కోట్ల రూపాయల విలువైన భూములు ఇస్తున్నారే, మరి అది కూడా కుంభకోణం అవుతుందా? అప్పుడు దాన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో.